హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని బ్యాచ్ యొక్క పీవైక్యూ యొక్క పార్ట్ 10 ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ యొక్క వీడియోలో మనం జంతు కణజాలానికి సంబంధించినటువంటి డేటాని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో, దీంట్లో మన యొక్క జంతు కణజాలం అండ్ దాంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మరి దాంతో పాటు ఇంకేం చేద్దాం? క్వెషన్స్ యొక్క సాల్వ్‌లోకి వెళ్ళిపోదామా? వద్దు. ఈ వీడియోలో మనం ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్ అయినటువంటి పార్ట్ 11 కాంచి క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతో పాటు శ్రీనివాస్ మేక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఓకేనా? రైల్వే అప్డేట్స్ అన్ని కూడా మీకు దాంట్లో వస్తాయి. థియరీ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది శ్రీనివాస్ మేక్ అకాడమీలో. ఓకే? అండ్ దాంతో పాటు శ్రీనివాస్ మేక్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ లేటెస్ట్ తెలుగు మీడియం అందుబాటులో ఉంది కదా! అది కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్‌లోనే మీకోసం ఎదురు చూస్తుంది. జస్ట్ ₹50కే మీకు ఆ యొక్క కంటెంట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. యాప్‌లో మీరు లాగిన్ అయిపోయి చదువుకోవచ్చు. ఓకే. కాకపోతే ప్రింట్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మొత్తం షేర్ చేసేస్తారు కాబట్టి. ఫర్ యువర్ యాస్పిరెంట్ సెక్యూరిటీ బయటికైతే ఇవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు మనం యానిమల్ టిష్యూస్ అంటే జంతు కణజాలానికి సంబంధించినటువంటి డేటాని అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి తెలుగు మీడియం టోటల్ డేటా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా! యానిమల్ టిష్యూస్ అంటే జంతు కణజాలానికి సంబంధించినటువంటి టోటల్ డేటా యొక్క టేబుల్స్ అండ్ యొక్క ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అయితే డీటెయిల్‌గా అయితే డిస్కషన్ అయితే చేయబోతున్నాం. సో, ఇదంతా తెలుగు మీడియం మొత్తం కూడా మనం ఆల్రెడీ ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది? 1 మంత్ బ్యాకే రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడున్నాయి సార్ ఇవన్నీ అంటే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ లేదా మన యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి srinivasmek.classx.co.inలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! పోటీ పరీక్షలు ప్రత్యేకంగా న్యూ ఎన్‌సీఈఆర్‌టీ 2026 9వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకం తెలుగులో. సో, ఇక్కడ నుంచి మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మీరు ఆ యొక్క మెటీరియల్‌ని చదవచ్చు. కాకపోతే ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు. ఓకే. సో, లేట్ చేయకుండా ఈ యొక్క కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. సో, దట్ ఈస్ యానిమల్ టిష్యూస్. ప్రీవియస్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసుకున్నాం? మొత్తం కూడా ప్లాంట్ టిష్యూస్ అనేటటువంటి డేటాని అయితే డిస్కస్ చేసుకున్నాము. సో, ఈరోజు మనం ఈ యొక్క యానిమల్ టిష్యూస్‌ని మనం దాంతో పాటు దీని యొక్క కంటిన్యూషన్‌లో ఉన్నటువంటి డేటాను కూడా కంప్లీట్ చేసుకుంటే మనం క్వెషన్ సాల్వ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. లైక్ ప్లాంట్స్ animal cells also group together and specialized in performing different functions. మొక్కల మాదిరిగానే జంతు కణాలు కూడా సమూహాలుగా ఏర్పడి వివిధ విధులను నిర్వహించడంలో ప్రత్యేకతను సంతరించుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి కణాల యొక్క సమూహాలే జంతు కణజాలాలను ఏర్పరచడం జరుగుతుంది. అయితే కొన్ని మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? చిన్న చిన్న యాక్టివిటీస్ చేద్దాం. ఓకే. బ్లింక్ యువర్ ఐస్ క్విక్లీ అంటే మీరు యొక్క కన్నులను ఫాస్ట్‌గా అంటే కనురెప్పలను వేగంగా మూసి తెరవండి. అంటే రెప్ప వేయడం అంటారు కదా! ఫాస్ట్‌గా కన్ను రెప్పలు వేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ పిడికిలిని బిగించి తెరవండి. ఓకేనా? మీ పిడికిలి బిగించి తెరవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గాఢ శ్వాసను తీసుకోండి. ఒక డీప్ బ్రెత్ తీసుకొని. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేయమంటుండు? ఏదైనా ఒక వెచ్చని లేదా చల్లని వస్తువుని తాకండి. ఇవన్నీ కూడా మనం ఏమవుతున్నాం? ఫీల్ అవుతున్నాం. ఓకేనా? వేడైనా, చల్లదాన్నైనా, గాఢ శ్వాసనైనా అండ్ దాంతో పాటు మనం పిడికిలి బిగించి ఓపెన్ చేసింది అండ్ దాంతో పాటు కనురెప్పలను కొట్టడం. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క కణజాలాన్ని ఉపయోగించుకొని ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది కదా! అండ్ దాంతో పాటు వాటిని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. సో, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఏ కణజాలం అనేది కదలడానికి మనకు సహాయం చేస్తుంది? ఏ కణజాలం అనేది మనకు వేడిని లేదా చల్లదనాన్ని గ్రహించడానికి మనకు వీలు కల్పిస్తుంది? ఏ కణజాలం అనేది రక్తంలోకి ఆక్సిజన్ ప్రవేశించడానికి అనుమతిస్తుంది? అండ్ దాంతో పాటు మన యొక్క చర్మం ఊడిపోకుండా శరీరాన్ని కలిపి ఉండేటటువంటి కణజాలం ఏమిటి? ఆలోచించండి. వీటి గురించి ఆలోచించండి. ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో గూడా మనకు రావడం జరుగుతుంది. ఇట్లాంటివి ఎన్నో గూడా మనమైతే అడగొచ్చు. కానీ వీటికి సమాధానాలు గావాలి అంటే మాత్రము మనకు వివిధ విధులను నిర్వహించడానికి ప్రత్యేకంగా అనుకూలించబడినటువంటి జంతు కణజాలాల యొక్క వైవిధ్యంలో ఉండడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ అయినటువంటి వర్క్ అనేది అలాట్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి విధి అనేది అలాట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆ యొక్క పనులు చేస్తూ ఉంటాయి. ఏంటి? ఒక జంతు కణజాలాలు. మరి యొక్క జంతు కణజాలాలకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో గనక తీసుకుంటే వాటి యొక్క నిర్మాణం అనేది వాటి యొక్క నిర్దిష్ట విధికి ఎలా సరిపోతుందో అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వివిధ రకాలైనటువంటి జంతు కణజాలాలను అన్వేషిద్దాం. అండ్ దాంతో పాటు ప్రతి కణజాలం యొక్క ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వహిస్తుంది గదా! వాటి గురించినటువంటి డేటాను కూడా చూద్దాం. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకొక రెడీ టు గో బియాండ్ అనేది ఉంది గదా! దాని గురించి కూడా చూద్దాం. సో, ఇక లేత మొక్కలు లేదా మనకు
ఈ యొక్క యంగ్ ప్లాంట్స్ లో కనుక తీసుకుంటే బయటి రక్షణ పొర ఒకే పొర కలిగినటువంటి ఎపిడెర్మస్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే బాహ్యత్వచంగా ఉండడం జరుగుతుంది. మొక్కలు పెరిగే కొద్దీ కాండం యొక్క బాహ్య చర్మం కింద కొన్ని కణాలు విభజన చెందే సామర్థ్యాన్ని పొంది పార్శ్వ విభాజ్య కణజాలాలుగా మారడం జరుగుతుంది. మారిన అవి ఏం చేస్తాయి? ఇక్కడ మనకు ఇంకో ఇంపార్టెంట్ ఏంటిది? కార్క్ కాంబియం అంటే కారక విభాజ్య కణావళిని ఏర్పరచడం జరుగుతుంది. ఈ యొక్క కారక విభాజ్య కణావళి ఏం చేస్తుంది? ఆ యొక్క విభజన వల్ల కార్కు కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ కార్కు కణాలు దేనికి స్పెషల్ అంటే ఇవి చనిపోయినవి, అంటే నిర్జీవంగా ఉంటాయి. అండ్ దాంతోపాటు దట్టంగా అరేంజ్ చేసి ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి నీటిని వాయువులను చొరబడనీయనటువంటి ఒక పదార్థాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇదే మనం ఏమంటామంటే చెట్టు యొక్క బెరడు అనడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక లేత మొక్క తీసుకుంటే దానికి మొత్తం కూడా గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తుంది. ఆకు మొత్తం, దాని యొక్క కాండం మొత్తం కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అది కొద్దిగా లావ్ అయిన తర్వాత దాని మీద మనకు బెరడు అనేది ఏర్పడుతుంది. అవునా? ఇప్పుడు వేప చెట్టు తీసుకుంటే వేపకు బెరడు ఉంటుంది. మిగిలిన చాలా చెట్లు కూడా బెరడు ఉంటుంది. మీరు అందరూ చూసే ఉంటారు బెరడు. కాకపోతే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకంగా బెరడు యొక్క ప్రాసెస్ ఉంటుంది. సో జామకు వేరే తిరిగి ఉంటుంది, యాపిల్కి ఒక తిరిగి ఉంటుంది. అట్లా ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్లీ మనం ఎగ్జాంపుల్ అయితే వేపని తీసుకుందాం, ఎందుకంటే మనందరం సహజంగా చూసినటువంటిది, మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటిది కాబట్టి. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా తీసుకుంటే మనకు అక్కడ బెరడు కనిపిస్తుంది కదా, అది ఎట్లా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. దానిలోంచి ఏదైనా పదార్థం వెళ్ళి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. దాన్ని మనం ఏమంటాం? కార్క్ కణాలు అనడం జరుగుతుంది. ఈ యొక్క విభాజన చేసేటువంటి ప్రాసెస్ ని పార్శ్వ విభాజ్య కణజాలం అంటాం. ఎందుకంటే మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం అనేటటువంటి మొక్కలు 3 భాగాలలో 3 విభాజ్య కణజాలాలు జరుగుతాయని. కాబట్టి అదే ప్రాసెస్ మనకి ఇక్కడ వచ్చింది. యాక్చువల్గా ఇది మొక్కలకు సంబంధించింది. ఇది పైనే ఉంటే బాగుండేది. ఇక్కడ ఈ లెవెల్ మనం కట్ ఆఫ్ తీసుకునేసరికి ఇది ఇక్కడికి వచ్చింది అంతే. ఇది మొక్కలకు సంబంధించినటువంటి డేటా. ఓకే, అంటే ఇది ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేసుకుందామని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం షిఫ్ట్ అవుదాం. ఇట్లా రోబోలో షిఫ్ట్ అయినట్టు ఏమంటే షిఫ్ట్ అయిపోయి ఎక్కడే వెళ్ళిపోదాం. ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఉపకళా కణజాలాలు, వాటి యొక్క నిర్మాణం మరియు విధుల గురించినటువంటి డేటా డిస్కస్ చేద్దాం. మళ్ళీ మనం రావాలని షిఫ్ట్ అయిపోవాలి, ఎమ్మటే జంతు కణజాలానికి షిఫ్ట్ అయిపోవాలి. ఓకే, జంతు కణజాలంలో మనకు ఉండేటటువంటిది ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఉపకళా కణజాలం. ఇది ఏం చేస్తుంది? మేజర్గా ఔటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ అంటే స్కిన్ లెక్క, అంటే ఈ యొక్క చర్మం యొక్క బయట పొరను ఏర్పరుస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన యొక్క శరీరంలో ఉండేటటువంటి అంతర్గత అవయవాలలో ఇది ఎట్లా పనిచేస్తుంది? నోరుగా, ఊపిరితిత్తులుగా, రక్తనాళాలుగా మరియు పేగులుగా, ఇట్లా ఇవైతే పొరగా ఉండడం జరుగుతుంది. లోపల పొరగా ఏది ఉంటాయి? ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఉపకళా కణజాలాలు ఉండడం జరుగుతుంది. అయితే వీటి యొక్క కణాల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంటది. అండ్ దాంతోపాటు దగ్గరగా అమరి ఉండేటటువంటి కణాలతోటి ఇవి నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకు అట్లా నిర్మితమై ఉంటాయంటే ఇవి మనకు ఏదైతే ఈ యొక్క సూక్ష్మ క్రిములు ఉంటాయో, సూక్ష్మజీవులు ఉంటాయో అవి ఎంటర్ కాకుండా శరీరంలో ప్రవేశించడాన్ని నిరోధించడం జరుగుతుంది. దాంతో పాటు ఇది నీటి నష్టాన్ని కూడా తగ్గించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు పదార్థాల యొక్క శోషణ అంటే అబ్జార్ప్షన్ కానీ, అండ్ దాంతో పాటు సెక్రేషన్ అంటే స్రావం కానీ, అండ్ దాంతో పాటు మూమెంట్ అంటే చలనానికి కూడా ఇదైతే సహాయం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు వివిధ రకాలైనటువంటి ఉపకళా కణజాలాలు వేర్వేరు విధులు నిర్వహించడానికి నిర్మాణాత్మకంగా అనుకూలించబడ్డాయి. దానికి సంబంధించినటువంటి టేబుల్ మనకి ఇవ్వడం జరిగింది. టేబుల్ 3.2. సో ఇక్కడ టేబుల్ 3.2లో మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఒకసారి అధ్యయనం చేద్దాం. ఓకే, సో ఫంక్షన్ అంటే విధి, స్ట్రక్చర్ అంటే నిర్మాణం, అండ్ దాంతోపాటు లొకేషన్ ఆఫ్ ద బాడీ అంటే శరీరంలో అది ఉండేటటువంటి స్థానం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఒక టేబుల్ ఇచ్చేసింది. ఈ టేబుల్ దేని గురించి వివరణ చెప్తుంది? ఇక్కడ చూడండి 3.11A, 3.11B, 3.11C, 3.11D, 3.11E. ఏంటిది ఇదంతా? ఇదంతా ఏంటిది అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక ఇమేజ్ లో ఇక్కడ ABCDE అనేటటువంటి 5 ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా. ఈ 5 చిత్రాల గురించినటువంటి వివరణ మనకు ఒక చిన్న టేబుల్ ఇచ్చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంతకు ముందు ఏంటంటే మనకి ఇక్కడ మ్యాటర్ చూసారా ఎట్లా ఇచ్చారో, ఈ పాయింట్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు శల్కల, అండ్ దాంతో పాటు స్థరిత, ఘనాకార, అండ్ దాంతో పాటు స్తంభాకారం, ఇదంతా కూడా ఏం చేసిండంటే సింప్లిఫై చేసేసి ఈ మ్యాటర్ మొత్తం ఇవ్వకుండా జస్ట్ ఒక టేబుల్లో పడేసి. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇంతకుముందు మనం ప్రీవియస్గా పార్ట్ 9లో చెప్పిన విధంగా క్యాండిడేట్కి కమాండ్ రాదు. అందుకే మ్యాక్సిమం మీరు పాత ఎన్సీఆర్టీది డేటా అనేది ఫాలో అవ్వండి, దట్ ఈస్ బెస్ట్. కాకపోతే మనం కాంపిటేటివ్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టేబుల్ ఇంపార్టెంట్. కాకపోతే క్యాండిడేట్కి అసలు కంటెంట్ రావాలి కదా, కంటెంట్ వస్తేనే కదా ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా తిప్పించిన ఆన్సర్ చేయగలిగేది.
కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, వీటిపైన కమాండ్ తెచ్చుకోవాలి. కాబట్టి దెన్ 2 డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ అసలు దేని గురించి, ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇగో దీని గురించి. ఓకేనా. ఇక్కడ ఒక పలక లెక్క ఉంది కదా, ఇది ఒక సింగిల్ లేయర్డ్ థిన్ ఫ్లాట్ సెల్స్. ఓకేనా. సో ఇది ఒక పల్చని చదునైనటువంటి కణాల యొక్క ఏకపొర. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ఇది మేజర్ గా రక్త కణాలు, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కణజాలపు పొర. ఓకేనా. ఎక్కడ ఉంటదండి, రక్త కణాలు, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కణజాల పొర. మరి ఇదేం చేస్తుంది, ద్రవాలను తర్వాత వాయువుల యొక్క వేగవంతమైనటువంటి డిఫ్యూజన్ ప్రాసెస్ కి ఇదైతే సహాయపడుతుంది, అంటే వ్యాప్తికి ఇదైతే సహాయపడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3.11b. సో 3.11b అంటే సో దిస్ ఈజ్ ఓకే. సో దీని గురించి ఏముంది, మనకి ఇక్కడ మ్యాటర్ కన్నా తీసుకుంటే ఇక్కడ అనేక కణపొరలు ఉంటాయి. మనకి ఇక్కడ బయటి కణాలు చదునుగా ఉండి దగ్గరగా మరి ఉండడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ ఉంటదంటే మనకి ఇక్కడ చర్మము, నోరు, దాంతో పాటు అన్నవాహికలో ఉండడం జరుగుతుంది. మరి దేని పనిచేస్తుంది, ఇది ప్రొటెక్షన్ కి పనిచేయడం జరుగుతుంది. అంతర్లీన కణజాలాలను, యాంత్రిక గాయాలను అండ్ దాంతో పాటు ఘర్షణ మరియు సూక్ష్మజీవుల ప్రవేశం నుంచి ఇదైతే రక్షించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 3.11. ఓకే. సో ఇక్కడ ఇట్లా పొడుగుంది కదా, సో ఇది వచ్చేసరికి మనకు దేని పనిచేస్తుంది, ఇది ఇది పదార్థాలను ఉత్పత్తి చేయడానికి, విడుదల చేయడానికి ప్రత్యేకమైనటువంటి కణాలు కలిగినటువంటి కణజాలం ఇది. ఇది ఘనాకారంలో లేదా స్తంభాకారంలో ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఎక్కడ ఉంటదంటే లాలాజల గ్రంథులు, ఎందుకంటే ఉత్పత్తి చేస్తాయి కదా లాలాజలాన్ని. స్వేద గ్రంథులు స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి. జీర్ణాశయంలో ఈ యొక్క ఆహారాన్ని అది ఏం చేస్తుంది, మొత్తం కూడా జీర్ణం చేసేటప్పుడు టైంలో మనకి ఏం కావాలి, HCl కావాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్రేషన్ అంటే స్రావం. ఏమేం చేస్తాయి, శ్లేష్మాన్ని విడుదల చేస్తాయి, ఎంజైమ్లని, హార్మోన్లని, స్వేదాన్ని, లాలాజలాన్ని, ఇవన్నీ కూడా ఉత్పత్తి చేయడానికి, స్రవం చేయడానికి ఉంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డి. ఓకే. సో డి సంబంధించినటువంటి డేటా చూస్తే ఇది మనకు వెంట్రుకల వంటి శిలియాలను కలిగినటువంటి ప్రత్యేక గ్రాహక కణాలు. ఓకేనా. సో ఇక రిసెప్టర్ సెల్స్ అంటే ఒక ప్రత్యేక గ్రాహక కణాలు మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎట్లా ఉంటాయి, వెంట్రుకలు లాంటి ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయి కదా పైన. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయి, నాసికా రంధ్రాలు అండ్ అదేవిధంగా రుచి మొగ్గలు అండ్ దాంతో పాటు చెవి యొక్క అంతర్భాగం అంటే ఇన్నర్ చెవిలో ఉండడం జరుగుతుంది, అంటే ఇన్నర్ ఇయర్ లో ఉండడం జరుగుతుంది. మరి దేని పని చేస్తుంది, ఇది మేజర్ గా ఇంద్రియ విధులను చేయడం జరుగుతుంది. అంటే వాసనకి, రుచికి, తర్వాత ఇంకేం చేస్తుంది, శబ్దం మరియు సమతుల్యతను బ్యాలెన్స్ అంటే సమతుల్యత అంటే బ్యాలెన్స్ కోసం ఇదైతే పనిచేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి తీసుకోండి, ఇదేం చేస్తుంది, ఇది పొడవైన స్తంభాలు లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నటువంటి కణాల ఏకపొర. అండ్ ఇది మనకు వెంట్రుకల్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది, అంటే కేశాల వంటి నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఒక చిన్న పేగులోని లోపల పొరలో ఇదైతే ఉండడం జరుగుతుంది. అండ్ దీని యొక్క మెయిన్ పని ఏంటిది, అబ్జార్ప్షన్ అంటే శోషణ. ఇదేం చేస్తుంది, పోషకాలు, నీరు మొదలైనటువంటి వాటి యొక్క సమర్థవంతమైనటువంటి గ్రహణం ఇదైతే చేయడం జరుగుతుంది, అంటే గ్రహించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం ఉంది కదా, దీని మొత్తాన్ని పాత ఎన్సీఆర్టీ ప్రకారం చూద్దాం. ఓకేనా. సో పాత ఎన్సీఆర్టీ ప్రకారంగా ఇక్కడ మన డేటా తీసుకున్నట్లయితే, సో మనకి ఒక ఉపకళ కణజాలాల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఫస్ట్ మనం శల్కల ఉపకళ కణజాలం. ఇది చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటది అండ్ దాంతో పాటు సున్నితమైనటువంటి పొరను కలిగి ఉంటుంది. ఎక్కడ ఉంటదంటే ఆహార వాహిక, నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళ కణజాలం చేత కప్పబడి ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు శరీరానికి రక్షణనిచ్చేటటువంటి చర్మం కూడా ఈ యొక్క ఉపకళ కణజాలంతో తయారవుతుంది. చర్మంలో ఉపకళ కణజాలాలు మనకు నష్ట నివారణకై అనేక వరుసల్లో అమర్చబడి ఉండడం జరుగుతుంది. ఇట్లా మనకు పొరలుగా అమర్చబడి ఉండేటటువంటి దాన్ని మనం స్తరిత శల్కల ఉపకళా కణజాలం అని అంటాం. ఇట్లా పొరలు పొరలుగా ఉంది కదా, దీన్ని మనం స్తరిత శల్కల ఉపకళా కణజాలం అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేగు లోపల ఉండేటటువంటి శోషణకు కానీ స్రావక క్రియలు జరిగేటటువంటి చోట పొడవాటి ఉపకళా కణజాలాలు ఉంటాయి. వీటిని మనం ఈ స్తంభాకార ఉపకళా కణజాలం అనడం జరుగుతుంది. ఈ యొక్క స్తంభాకార ఉపకళా కణజాలం అంతటా కూడా అవరోధాలు దాటుకుంటూ కదలికను సులభతరం చేస్తుంది. అంటే అడ్డంకులు కాకుండా ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని ఈజీగా మూవ్ అయ్యేటట్టు ఇదైతే హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఏంటి, ఇదిగా స్తంభాకారమైనది. ఓకే. సో ఈ శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం ఎట్లా ఉంటది, స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండడం జరుగుతుంది. ఇది కేశాల వంటి నిర్మాణాలుగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ శైలికల యొక్క డేటా ఏం చేస్తుంది అంటే మన చలనానికి శ్లేష్మాన్ని ముందరికి తోయడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి దాన్ని మనం శైలికామయ ఉపకళ కణజాలం అని కూడా అనడం జరుగుతుంది. ఈ యొక్క స్తంభాకారాన్ని శైలికమయ ఉపకళా కణజాలం అని కూడా అనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఘనాకారం. ఓకేనా. ఘనాకారంగా తీసుకుంటే ఇది మూత్రనాళాలు, లాలాజల గ్రంథుల్లో ఇది ఒక పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది, అంటే యాంత్రిక మద్దతుని ఇస్తుంది. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళ ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి.
గ్రంథి కణజాలం గాని తీసుకుంటే కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది. దీన్ని మనం గ్రంథి ఉపకళా కణజాలం అంటాం. సో ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఇవ్వలేదు. గ్రంథి ఉపకళా కణజాలం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంయోజక కణజాలం. ఇదంతా కూడా మనం అక్కడ కొత్త ఎన్‌సీఈఆర్‌టీ దాంట్లో డిస్కస్ చేద్దాం. సో ఇట్లా ఇస్తే ఏందంటే కొద్దిగా బెటర్ ఉండేది. ఇదేందంటే అంత సాటిస్ఫై కావట్లేదు నాకైతే. ఇట్లా ఇచ్చేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. మనం కాంపిటేటివ్ కాకపోతే ఇదేంటంటే చిన్న పిల్లల మైండ్ సెట్ కదా! సో 9వ తరగతి అంటే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్‌కి రీచ్ అవుతుందా? సో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా రిస్కే. బట్ నో ప్రాబ్లమ్. వాళ్ళు ఎట్లయితే మార్చిర్రో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. పర్సనల్ సజెషన్ అయితే ఓల్డ్‌దే బాగుంది. ఇదేమో ఎగ్జామ్ అంటే మన కాంపిటేటివ్ తగ్గట్టు ఉంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి 3.3.2 హౌ ఆర్ వేరియస్ పార్ట్స్ కనెక్టెడ్ ఇన్ అవర్ బాడీ? సో మన యొక్క శరీరంలోని వివిధ భాగాలు ఎలా అనుసంధానం చేసి ఉంటాయి? ఓకే. సో మానవుని యొక్క శరీరంలో మనకేం కావాలి? పోషకాలు కావాలి, వాయువులు కావాలి, హార్మోన్లు కావాలి. ఇవన్నిటిని కూడా రవాణా చేయడం ద్వారా రక్తం శరీరంలోని వివిధ భాగాలకు అనుసంధానం చేస్తుందని మనం చదువుకోవడం జరిగింది ఆల్రెడీ. అంటే ఇక్కడ 7వ తరగతిలో 9వ చాప్టర్‌లో ఉంది. ఓకే. అయితే మనకి ఒక ఎముకలు గనక తీసుకుంటే తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి మొత్తం శరీరాన్ని అనుసంధానించి ఆధారాన్ని అందించడం జరుగుతుంది. ఏంటి? ఈ యొక్క బోన్స్. మరియు ఇతర కణజాలాలను అనుసంధానించి దాంతో పాటు వాటికి ఆధారాన్ని ఇచ్చేటటువంటి కణజాలాన్ని సందాయ కణజాలం లేదా సంయోజక కణజాలం అనైతే అనడం జరుగుతుంది. ఇక బోన్స్ అండ్ బ్లడ్ 2 కూడా ఈ యొక్క కనెక్టివ్ టిష్యూ అయినప్పటికీ వాటి యొక్క కూర్పు, స్థిరత్వంలో భిన్నంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో రక్తమేమో ద్రవ రూపంలో ఉంటది. ఎముక ఏమో గట్టిగా ఉంటది. ఓకేనా? 2 గూడా కనెక్టివ్ టిష్యూసే. కానీ ఒకటేమో ఫ్లూయిడ్ లెక్క ఉంటే, ఒకటేమో రాక్ సాలిడ్ లెక్క హార్డ్‌గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ వ్యత్యాసానికి కారణం వాటి యొక్క మ్యాట్రిక్స్ అంటే వాటి యొక్క మాతృక. రక్తంలో మాతృకనేమో నీరు లెక్క ఉంటది. మృదువుగా ఉండడం జరుగుతుంది. జెల్లీలా ఉంటది. అదే ఎముకలను గనక తీసుకున్నట్లయితే అది మనకు గట్టిగా ఉంటది, ఘనంగా ఉంటది అండ్ దాంతో పాటు దృఢంగా ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ వీటి గురించి ఇంకా కొద్దిగా ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మనం ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పట్టికలో నిలువు వరుసల్లో మన యొక్క దైనందిన అనుభవాలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏమేమి జరిగినాయని. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు నోట్ డౌన్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు టేబుల్ 3.3లో ఇచ్చినటువంటి డేటాతో పోల్చుకోవాలి. ఒకటి ఫస్ట్ ఏంటిది? మన యొక్క చర్మంపై చిన్న గాయమైనప్పుడు ఏమవుతుంది? గాయం నుంచి రక్తం అనేది కారడం జరుగుతుంది. కొద్దిసేపు తర్వాత రక్తం అనేది గడ్డకడుతుంది. సో, రక్తం గడ్డకట్టడానికి గల కారణం ఏమిటి? విటమిన్స్ ఇంపార్టెంట్ చూపిస్తాయి. అండ్ దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి పదార్థాలు అక్కడ ఏర్పడి ఏమి ఏర్పడుతదంటే, మనకక్కడ అదొక పొర లెక్క ఏర్పడి రక్త ప్రవాహాన్ని నిలుపుదల చేస్తది. సో, దాని గురించి ఇంక ఇన్ డెప్త్‌గా చెప్తలేను. ఎందుకంటే ఫర్దర్‌గా ఎట్లాగో మనం క్వెషన్ సాల్వ్ చేయబోతున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకు చర్మ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏమవుతుందండి? ఎర్రగా మారుతుంది. అండ్ దాంతో పాటు కొద్దిగా వాయడం కూడా జరుగుతుంది. అంటే కొద్దిగా వాస్తుంది కూడా. అంటే కొద్దిగా ఉబ్బడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకు జ్వరం కూడా రావచ్చు. చర్మ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. మీరు వ్యాయామం చేసినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు ఏం చేస్తారు? యువర్ బ్రీత్ ఫాస్టర్ అంటే వేగంగా పీల్చుకుంటారు. యువర్ ఫేస్ మే టర్న్ రెడ్ అంటే మీ యొక్క ముఖం అనేది ఎర్రబడొచ్చు. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని దైనందిన జీవితంలో మనం చేసినటువంటి అనుభవాల పాయింట్ ఆఫ్ వ్యూలో రక్తం వాటికి సంబంధించినటువంటి భాగాల పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మన డేటా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల గురించినటువంటి డేటా తీసుకుంటే దీంట్లో హిమోగ్లోబిన్ అనేది ఉంటది. అండ్ ఇది ఎర్ర రంగులో ఉంటది. దానికి గల కారణం ఏమిటి? ఇనుము అధికంగా ఉండేటటువంటి ప్రోటీన్ అనేది ఉండడం వల్ల రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. మరి ఈ యొక్క ఎర్ర రక్త కణాలు ఎన్ని నెలలు జీవిస్తాయి అంటే దాదాపుగా 4 నెలల పాటు జీవించడం జరుగుతుంది. ఇవి క్రమం తప్పకుండా కొత్తవి ఏర్పడుతూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కడైతే గాయం అయితదో ఆ యొక్క గాయం జరిగినటువంటి ప్రదేశంలో రక్తం గడ్డగట్టడానికి ప్రధాన పాత్ర పోషించే ప్లేట్లెట్స్. అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వ్యాయామం చేసేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి మన యొక్క శ్వాస ఏమవుతుందండి? వేగవంతం అవుతుంది. అండ్ దాంతో పాటు రక్త ప్రవాహం ఏం జరుగుతుందండి? పెరుగుతుంది. కాబట్టి ముఖం అనేది ఏమవుతుంది? ఎర్రగా మారుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పైన ఇచ్చినటువంటి దానికి ఇక్కడ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ తెల్ల రక్త కణాలు గనక తీసుకుంటే వ్యాధి సోకినటువంటి ప్రదేశాలు పేరుకుపోయి చీము ఏర్పడడానికి అండ్ దాంతో పాటు వాపుకు కారణం అవ్వడం జరుగుతుంది. దీనివల్ల వ్యాధి సోకినటువంటి ప్రదేశంలో ఎరుపు, వాపు మరియు చీము ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది మనకి ఇచ్చినటువంటి టేబుల్ సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్స్. ఓకే. ఇప్పుడు మనకు దగ్గర ఒక 3 సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఏంటిదండి? ఇవన్నీ కూడా కనెక్టివ్ టిష్యూస్ అంటే సంయోజక కణజాలానికి సంబంధించినటువంటి డేటా. ఒకటేమో రక్తం యొక్క కాంపోనెంట్స్, రెండోదేమో ఎముకల యొక్క రకాలు అండ్ దాంతో పాటు కీలు వద్ద కణజాలాల యొక్క అమెరిక. ఓకే. సో ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లాస్మా ఉంది. దీంట్లో 55% పరిమాణం అయితే ఉంటుంది. అంటే మొత్తం పరిమాణంలో 55% ప్లాస్మానే ఉంటుంది.
అండ్ మిగిలిన 45% మనకు వివిధ రకాలైనటువంటి పదార్థాలు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వివిధ రకాలైనటువంటి పదార్థాల్లో మనకు తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, ఎర్ర రక్త కణాలు ఇవన్నీ కూడా దీంట్లోనే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే ఇది కాలర్ బోన్ అంటే భుజ ఎముక లేదా దీన్ని మనం భుజాస్థి అని అంటాం. ఇక్కడ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఎముక అంటే దీన్ని మనం తొడ ఎముక అని అంటాం. అండ్ దాంతో పాటు ఇది నీ క్యాప్ అంటే మోకాలి చిప్ప. ఓకేనా, ఇది మనకు మోకాలి చిప్ప. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెండాన్ అంటే స్నాయువు, స్నాయు బంధనం. కార్టిలేజ్ అంటే మృదులాస్థి. అండ్ నెక్స్ట్ లిగమెంట్ అంటే సంధి బంధనం, లిగమెంట్ అంటే సంధి బంధనం. ఓకే, ఎముకను కలిపేది లిగమెంటు, ఎముకను కండరాన్ని కలిపేది టెండాన్. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీని గురించినటువంటి ఇంకా ఇన్ డెప్త్ డేటాలు తెలిపోదాం. మాక్సిమం ఈ రోజు మొత్తం టేబుల్సే ఉంటాయి. ఎగ్జామ్ లో కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ టేబుల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. వివిధ చర్యల ద్వారా అనుభవించేటటువంటి సంయోజక కణజాలాల యొక్క విధుల గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక చిన్న పర్ఫార్మెన్స్ చేద్దాం. ఏంటిదంటే ఇక్కడ ఇచ్చినటువంటి చర్యలను మనం వివరించాలి. ఏంటిదంటే ఇక్కడ మనకి కింద కొన్ని యాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క యాక్షన్స్ ని బట్టి మన యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ దాని యొక్క విధి అండ్ దాంతో పాటు అది ఏ సంయోజక కణజాలానికి సంబంధించిందో ఐడెంటిఫై చేయాలి. ఓకే, వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకోవాలి అండ్ దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి టేబుల్తో పోల్చుకోవాలి. అండ్ వివిధ వాటి యొక్క విధులను అధ్యయనం చేసి సంయోజక కణజాలాన్ని మనం గుర్తించాలి. లేట్ ఎందుకు వెళ్దాం. ఫస్ట్ మన యొక్క మోచేతిని మెల్లగా తాకాలి. ఓకేనా, మోచేతిని తాకితే ఏమవుతుంది, మన యొక్క చేయి తాకితేనే మెత్తగా ఉంటుంది. అదే మోచేయి తాకితే ఎట్టుంటది, గట్టిగా ఉంటది. అండ్ దాంతో పాటు దృఢమైనటువంటి నిర్మాణం కనిపిస్తుంది. అంటే కఠినంగా ఉంటుంది, దృఢమైనటువంటి నిర్మాణం ఉంటుంది. ఇదేం చేస్తుంది, బలాన్ని, మద్దతుని, రక్షణని అందించడం జరుగుతుంది. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది, ఎముకలో ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఎముకకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క చెవిని నొక్కి మడవండి. ఓకేనా, చెవిని నొక్కి మడవండి, లేదా మన యొక్క ముక్కును మెల్లగా నొక్కి అట్లనే పట్టుకోండి. ఓకేనా, ముక్కును నొక్కి ఆపండి. ఓకేనా, ఏమవుతుంది, అది ఆకారాన్ని తిరిగి నిలుపుకునేటటువంటి మృదువైనటువంటి మరియు సాగే నిర్మాణం కలిగి ఉంటుంది. అంటే మనం జస్ట్ ఇట్లా ముక్కును పట్టుకుని కొద్దిగా ఇట్లా పక్క కొంచెం మళ్ళీ వదిలేసాం అనుకోండి, యథాస్థితికి వస్తుంది. చెవిని మనం ఇట్లా మడిచినాం అనుకోండి, వదిలేయంగానే మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోద్ది. కారణం అది దాని యొక్క ఆకారాన్ని నిలుపుకునేటటువంటి మృదువైనటువంటి మరియు సాగే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది ఏమిస్తుంది అంటే ఇది ఫ్లెక్సిబిలిటీని అంటే వశ్యతను అందిస్తుంది. అఘాతాన్ని తట్టుకోవడానికి ఎముకల యొక్క చివరల్ని మెత్తగా ఉంచడం జరుగుతుంది. ఓకే, అండ్ దీన్ని ఏమంటామంటే కార్టిలేజ్ అంటే మృదులాస్థి. అండ్ నెక్స్ట్ మన యొక్క ముంజేతి కండరాలను తాకి మీ వేళ్లను కదపండి. అంటే మన యొక్క చేతి యొక్క ముంజేతి అంటే ముందర ఉన్నటువంటి చేతి యొక్క కండరాలను తాకి మీ యొక్క వేళ్లను కదపండి. వేళ్ళు దూరంగా కదిపినప్పటికీ ఏమవుతుందండి, ముంజేతిలోని కదలికను మీరు గమనించండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎముకను కండరాన్ని కలుపుతుంది, తద్వారా ఇక్కడ మన కదలిక అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, టెండాన్ అంటే స్నాయుబంధనం. అంటే మనం వేళ్ళు ముడిచి తెరిచినప్పుడు లోపల ఎముకలు ఉంటాయి, ఎముకల పైన మన కండరాలు ఉంటాయి. ఎముకను కండరాన్ని కలిపేటటువంటిది ఏంటిదండి, దట్ ఈస్ టెండాన్. టెండాన్ అంటే స్నాయుబంధనం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం, ఒక కుర్చీపై కూర్చొని మీ మోకాలు అనుమతించినంత వరకు మీ కాలుని పైకి లేపండి. అంటే మీరు కుర్చీలో కూర్చొని ఒక కాల్ని పైకి లేపండి. మీరు పైకి లేవద్దు, జస్ట్ మోకాల్ని. ఏమవుతుంది, మనం కూర్చున్నప్పుడు ఇట్లా ఉంది కదా, మాక్సిమం ఈ లెవెల్ తీసుకురాగలం. అంతకంటే పైకి అయితే పోతే పోదు. ఎందుకు పోదు, ఇక్కడ ఒక కీల్ అనేది తన యొక్క పరిమితిని మించి వెళ్ళదు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎముకతో అనుసంధానించి స్థిరత్వాన్ని అందించడం జరుగుతుంది. కదలికను పరిమితం చేయడం జరుగుతుంది. స్థానభ్రంశం జరగకుండా ఇది నిరోధించడంలో సహాయపడుతుంది. ఏంటిది అది, ఇగో లిగమెంట్ అంటే సంధి బంధనం. ఓకే, ఓకే, ఎంతసేపు బాగానే ఉంది సార్, అంత బాగానే ఉంది. మరి అసలు ఎముకలు దేంతో తయారై ఉంటాయి, ఎముకలు అనేవి ఈ యొక్క రిజిడ్ మ్యాట్రిక్స్ తో కూడినటువంటి కాల్షియం మరియు ఫాస్ఫరస్ అంటే ఈ యొక్క కాల్షియం మరియు ఫాస్ఫరస్ సమ్మేళనాలు కలిగి ఉన్నటువంటి దృఢమైనటువంటి మాతృకను కలిగి ఉంటాయి. వీటికి స్ట్రెంగ్త్ అండ్ రిజిడిటీ అంటే బలం మరియు దృఢత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఎగెనిస్ట్ గా అంటే మనకి ఒక కాంట్రాస్ట్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే మృదువైనటువంటి దానికి కార్టిలేజ్ అంటే మృదులాస్థి ఉంటది, జెల్లీ లాంటి నిర్మాణం కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మనకు ఫ్లెక్సిబిలిటీ అంటే వశ్యతను అండ్ దాంతో పాటు కుషనింగ్ ను కూడా అందించడం జరుగుతుంది. ఏంటిది, మృదులాస్థి. ఎముక ఏమో గట్టిగా రాయి లెక్క ఉంటది, మృదులాస్థి ఏమో మెత్తగా ఎట్లంటే అటు ఉంగేటట్టు ఉంటది. ఓకే, ఈ యొక్క సంయోజక కణజాలాల్లో స్నాయువులు అండ్ దాంతో పాటు అంటే ఈ యొక్క సంధి బంధనాలు ఉంటాయి కదా, స్నాయువులు కండరాలను ఎముకలను కలుపుతాయి, సంధి బంధనాలేమో ఎముకల్ని కలుపుతాయి. ఓకే, సో ఇది మనకు ఆ యొక్క కదలికను నివారించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 3.3.3. ఓకే, మన యొక్క శరీరంలో మూమెంట్ ని మనం కంట్రోల్ చేయగలమా, అంటే మనం మన శరీరంలోని కదలికను నియంత్రించగలమా. ఓకేనా, రాయడం కానీ పరిగెత్తడం కానీ వస్తువులను
పైకెత్తడం లాంటి పనులనేవి మన యొక్క కంట్రోల్‌లో ఉంటాయి. వాటిని మనం స్వచ్ఛంద కదలికలు అని అంటాం. అంటే వాలంటరీ మూవ్‌మెంట్స్ అనేది అనడం జరుగుతుంది. అంటే రాయాలి అంటే రాయొచ్చు. ఆగాలంటే ఆగొచ్చు. అంటే అది మన కంట్రోల్‌లో ఉంటది. ఏదైనా ఒక వస్తువుని పైకి లేపడం, కిందకి దింపడం అదంతా కూడా మన కంట్రోల్‌లో ఉంటది. అయితే ఇదంతా చేయడానికి మనకు కండర కణజాలాలని మనకు సహాయపడడం జరుగుతుంది. ఓకే. అదే అస్థిపంజరాన్ని కనెక్ట్ చేసినటువంటి వాటినైతే ఏమంటారు? అస్థిపంజర కండరాలనైతే అనడం జరుగుతుంది. ఈ యొక్క కండర తంతువులని పిలువబడేటటువంటి పొడవైనటువంటి అండ్ దాంతో పాటు స్థూపాకార కణాల యొక్క కట్టలతో ఉండేటటువంటి దాన్ని మనం కండర తంతువులనైతే అనడం జరుగుతుంది. ఓకే. సో, ఇవి మనకి ఎట్లుంటాయి? పొడవైనటువంటి స్థూపాకార కట్టలతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఇవి శాఖీయుతమైనవి కావు. అంటే శాఖలు లేనటువంటివి. అంటే వీటిని ఇంకేమన్నామంటే శాఖీయ రహితమైనటువంటివి. అండ్ దాంతో పాటు బహుకేంద్రకాలు కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇవి స్ట్రెయిటెడ్ అంటే చారలు కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. అంటే ఇవి మనకు లేత మరియు ముదురు పట్టీలను కలిగి ఉండడం జరుగుతుంది. ఆర్ దేర్ ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఇన్ ద బాడీ. సో, శరీరంలో అసంకల్పిత కదలికలేమన్నా ఉన్నాయా? యెస్. ఎందుకంటే గుండె మన కంట్రోల్ లేకుండానే ఆటోమేటిక్‌గా కొట్టుకుంటూనే ఉంటది గదా! సో, అట్లాంటివి మనం ఇక్కడ తీసుకుంటే అంటే మన యొక్క స్పృహతోటి గాని అండ్ దాంతో పాటు మన యొక్క నియంత్రణతో లేకుండా అనేక శరీర కదలికలు వాటంతట అవే జరుగుతాయి. ఉదాహరణకు పేగుల్లో ఆహారం అనేది కదలడం. ఓకేనా? మనం ఇప్పుడు పేగులు తీసుకుంటే పేగుల్లో ఆహారం అనేది దానంతట అదే కదులుతూనే ఉంటది. ఓకేనా? సో, దాంతో పాటు గుండె కొట్టుకోవడం గాని వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ అంటే అసంకల్పిత కదలిక లేదా అసంకల్పిత చలనాలనైతే అనడం జరుగుతుంది. ఈ యొక్క కదలికకు కారణమైనటువంటి కండరాల్లో నునుపు కండరాలు అంటారు. వీటిని మనం స్మూత్ కండరాలు అంటే స్మూత్ మజిల్స్ అంటే నునుపు కండరాలు అయితే ఉండడం జరుగుతుంది. ఇవి మనకు జీర్ణాశయము, పేగులు ఇట్లాంటి అవయవాల్లో ఇదైతే కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క కణాలనేవి స్పిండిల్ షేప్‌లో అంటే కుదురు ఆకారంలో ఉండి ఒక కేంద్రకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. అయితే వీటిలో చారలనేది ఉండవు. ఇంపార్టెంట్ అండి. వీటిలో చారలు ఉండవు. అండ్ ఇవి మనకు జీర్ణక్రియకి సంబంధించినటువంటి డేటాలో భాగంగా నెమ్మదైన నిరంతర కదలికలు ఇదైతే సహాయపడడం జరుగుతుంది. ఏంటిది? ఈ యొక్క స్మూత్ మజిల్స్. ఇగో ఇట్లుంటాయి స్మూత్ మజిల్స్. అండ్ నెక్స్ట్ కార్డియాక్ మజిల్స్. మజిల్స్‌లో ఉండేయి 3. ఒకటేమో అస్థి కండరం, రెండోది నునుపు కండరం, మూడోదేమో హృదయ కండరం. సో, ఇప్పుడు మనం హృదయ కండరం గురించి చూస్తాం. సో, ఇక హృదయ కండరం గనక తీసుకుంటే ఇది మనకి ఎక్కడ ఉంటది? హృదయంలో ఉంటది. అంటే గుండెలో ఉంటది. అండ్ ఈ యొక్క తంతువులు ఎట్లా ఉంటాయి? స్తూపాకారంలో ఉంటాయి. అండ్ దాంతో పాటు శాఖలుగా ఉండి ఒకే కేంద్రకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. వీటిలో ఒకే కేంద్రకాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ దీనిపై పలుచని చారలు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క హృదయ కండరాలు అవిశ్రాంతంగా మరియు లయబద్ధంగా పనిచేస్తాయి. దీనివల్ల గుండె అనేది జీవితాంతం అలసట లేకుండా కొట్టుకోగలుగుతుంది. ఓకే. సో, ఆల్రెడీ మనం 2022 గ్రూప్ డి దాంట్లో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. గుండె పని చేయడము, రిలాక్స్ అవ్వడము. పని చేయడము, రిలాక్స్ అవ్వడం. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి 3.3.4 హౌ డస్ ద బాడీ సెన్స్, కమ్యూనికేట్ అండ్ రెస్పాండ్. అంటే ఈ యొక్క శరీరం ఎలా గ్రహిస్తుంది, సంభాషిస్తుంది అండ్ దాంతో పాటు ప్రతిస్పందిస్తుంది. ఇదంతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. హ్యావ్ యూ నోటీస్డ్ హౌ క్విక్లీ యూ పుల్ యువర్ హ్యాండ్ అవే ఫ్రమ్ సంథింగ్ హార్డ్? ఆర్ హౌ యూ రిమెంబర్ ద లిరిక్స్ ఆఫ్ ఏ సాంగ్ లెర్న్డ్ లాంగ్ ఎగో? సో, ఏదైనా ఒక వస్తువు నుంచి గనక మన యొక్క చేతిని వేగంగా వెనక్కి లాక్కుంటాము, లేదా చాలా కాలం క్రితం నేర్చుకున్నటువంటి పాటలోని సాహిత్యం మీకు ఎలా గుర్తుంటుందో ఎప్పుడైనా ఆలోచించినా, ఎప్పుడైనా పాత పాటలు వినిపిస్తే మనం ఏం చేస్తాం ఎమ్మటే దాంట్లో ఉన్నటువంటి లిరిక్స్ మన నోటి నుంచి వస్తూనే ఉంటాయి. ఈవెన్ దో వాటిని మనం బై హార్ట్ చేయలేదు, ఎగ్జామ్‌లో రాయలేదు అండ్ దాంతో పాటు మనకి ఏ టీచర్ వచ్చి వాటి గురించి చెప్పలేదు. బట్ మనం వాటి గురించి కమాండ్ ఉంటాం. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే నాడీ కణజాలాల ద్వారా ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా నియంత్రించడం జరుగుతుంది. ఓకేనా? ఇది శరీరం యొక్క నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థని ఇదైతే ఏం చేస్తుంది? వ్యవస్థను ఏర్పరచడం జరుగుతుంది. మెదడని నియంత్రణ కేంద్రంగా పనిచేస్తది. అండ్ దాంతో పాటు ఈ శరీరం అంతటా కార్యకలాపాలు, జ్ఞాపక శక్తికి అండ్ దాంతో పాటు ఏం చేస్తది? ప్రతిస్పందనలు కూడా సమన్వయం చేయడం జరుగుతుంది. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎట్లా పనిచేస్తదంటే మెదడు అనేది నియంత్రణ కేంద్రంగా పనిచేస్తది. అండ్ మనకిందులో సంకల్పితమైనవి, అసంకల్పితమైనటువంటి 2 కండరాలు కూడా స్వతంత్రంగా పనిచేయలేవు. ఇవి నాడీ కణజాలం నుంచి సూచనలు అందుకుంటాయి. తర్వాత అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సర్‌సైజ్ తీసుకున్నామనుకోండి. అంటే వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి పెరిగినటువంటి ఆక్సిజన్ అవసరాన్ని తీర్చడానికి గుండె వేగంగా కొట్టుకోవడానికి మెదడు సంకేతాన్ని పంపుతది. ఓకేనా? ఆ యొక్క ఆక్సిజన్ డిమాండ్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తది? మెదడు సంకేతాన్ని పంపుతది. దీనికి గుండెకి పంపుతది. గుండె ఏం చేస్తది? స్పీడ్‌గా వర్క్ చేస్తది. దానివల్ల బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ డిమాండ్ అనేది
బ్యాలెన్స్ అయింది అంటే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన నర్వస్ టిష్యూ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి యొక్క న్యూరాన్ గురించినటువంటి స్ట్రక్చర్ చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది సెల్ బాడీ అంటే కణదేహం, అండ్ ఇక్కడ న్యూక్లియస్ అంటే దీన్ని మనం కేంద్రకం అని అంటాం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి దీన్ని మనం ఆక్సాన్ అని అంటాం, అంటే దీన్ని అచ్చ తెలుగులో మాట్లాడితే తంత్రిక అక్షం అని అంటాం. అండ్ ఇది మనకు ఆక్సిజన్ టర్మినల్స్ అని అంటే ఇక నాడీ అంత్యాలు ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు డెండ్రైట్స్, ఓకే ఇవి డెండ్రైట్స్ బయటకు వచ్చి పెట్టుకుంటాం. సో ఇక నాడీ కణజాలంలోని కణాలను న్యూరాన్లను అయితే అనడం జరుగుతుంది. ఓకేనా, సో వీటిని మనం నాడీ కణాలను కూడా అనడం జరుగుతుంది. ఇవి సందేశాన్ని స్వీకరించడానికి, విశ్లేషించడానికి అండ్ దాంతోపాటు సమాచారాన్ని ప్రసారం చేయడానికి ప్రత్యేకతను కలిగి ఉండడం జరుగుతుంది. ప్రతి న్యూరాన్లో కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో కణదేహం, అండ్ ఏం చేస్తుంది కణ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెండ్రైట్స్. డెండ్రైట్స్ ఏం చేస్తాయి, ఇతర న్యూరాన్ల నుంచి వచ్చినటువంటి సంకేతాలను స్వీకరిస్తాయి. అండ్ మూడోది వచ్చేసరికి ఆక్సాన్, వేరే న్యూరాన్ నుంచి వచ్చినటువంటి సంకేతాలని రిసీవ్ చేసుకునే దాన్ని మనం ఏమంటాం ఆక్సాన్స్ అని అంటాం. వాటి యొక్క టర్మినల్స్ నుంచి ఒక డేటాని అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆక్సాన్ అంత్యాలు మనకేం చేస్తాయి, సందేశాలను ఇతర కణాలకు ప్రసారం చేయడం జరుగుతుంది. అంటే ఒక కణాన్ని నుంచి ఇంకో కణానికి అదలా డిస్ట్రిబ్యూషన్ అవుతే మన పని అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కండర అస్థిపంజర వ్యవస్థ. ఓకేనా, కండర అస్థిపంజర వ్యవస్థ. సో దీంట్లో మనకి ఒక మస్కులో స్కెలిటన్ సిస్టమ్ లో కన్నా తీసుకుంటే, సో దీంట్లో మనకు కార్టిలేజ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే కార్టిలేజ్ అంటే మృదులాస్థి. ఇక్కడ చెవులు ఉన్నాయి కదా, చెవులు ముక్కు ఇట్లంతా కూడా చెవులు ముక్కు ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మృదులాస్థికి సంబంధించినవి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రిప్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎముకలు అనడం జరుగుతుంది. అండ్ ఈ భాగంలో కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏమంటాం కీలు అనడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రెడ్ కలర్ లో ఉంది కదా, ఇదంతా కూడా మజిల్స్ అంటే కండరాలు. అండ్ ఇక్కడ ఎముక నుంచి దీనికి కనెక్ట్ అయ్యేటటువంటి దాన్ని మనం టెండాన్ అని అంటాం. అండ్ ఇక్కడ ఉండేటటువంటి దాన్ని మనం లిగమెంట్ అని అంటాం. ఓకే, లిగమెంట్ అంటే సంధిబంధనం, టెండాన్ అంటే స్నాయు బంధనం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆ కండర అస్థిపంజర వ్యవస్థ గురించినటువంటి డేటా కనుక తీసుకుంటే, సో దీంట్లో మనకు ఎముకలు, కండరాలు, కీళ్ళు అండ్ దాంతోపాటు మృదులాస్థితో పాటు స్నాయువులు అండ్ దాంతోపాటు సంధి బంధనాలతో ఏర్పడి ఉండడం జరుగుతుంది. ఈ వ్యవస్థ మనం నిటారుగా నిలబడడానికి, కదలడానికి, శరీర భంగమును కాపాడుకోవడానికి, సున్నితమైనటువంటి అవయవాలను రక్షించుకోవడానికి ఏం చేస్తుంది, ఇదంతా కూడా సహాయపడడం జరుగుతుంది. కండర అస్థిపంజర వ్యవస్థ మనకు నాడీ వ్యవస్థ యొక్క నియంత్రణలో పనిచేయడం జరుగుతుంది. కండర అస్థిపంజర వ్యవస్థ దీని యొక్క నియంత్రణలో పనిచేస్తుందండి, నాడీ వ్యవస్థ నియంత్రణలో పనిచేస్తుంది. కండరాలు కదలికను కదిలించడానికి ఎముకలను కదిలించడం జరుగుతుంది. ఇవి స్నాయువుల ద్వారా ఇది బలమైనటువంటి సాగే గుణం కలిగినటువంటి పట్టీల ద్వారా ఎముకలకు జత చేయబడి ఉండడం జరుగుతుంది. ఒక కండరం సంకోచించినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, ఒక కండరం సంకోచించినప్పుడు స్నాయువు ఆ యొక్క బలాన్ని ఎముకకు ప్రసారం చేస్తుంది. ఫలితంగా కీలు వద్ద కదలిక ఏర్పడుతుంది. మన యొక్క శరీర బరువులో ఎంత భాగం ఎముకల నుంచి వస్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో సాధారణంగా తీసుకుంటే సహజంగా వయోజనమైనటువంటి అంటే ఒక అడల్ట్ హ్యూమన్ గా తీసుకుంటే అస్థిపంజరం శరీర బరువులో ఎంత ఉంటుంది, 12 నుంచి 15% ఉండడం జరుగుతుంది. అదే వయసును బట్టి, లింగాన్ని బట్టి, శరీర నిర్మాణాన్ని బట్టి ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మనకి ఒక కాన్సెప్ట్ అంతా మీకు అక్కడ రివిజన్ అయిపోద్ది, దాంతోపాటు పర్ఫెక్షన్ అయిపోద్ది. థియరీ కాన్సెప్ట్ అండ్ దాంతోపాటు ఇదంతా మీరు చదివిందే కాబట్టి అంతా బోరింగ్ గానే ఉంటుంది. అండ్ వ్యూస్ కూడా పెద్దగా రావట్లేవు కూడా, మాకు కూడా చెప్పాలని పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏమి లేదు. కాకపోతే ఏదో సిలబస్ కంప్లీట్ చేయాలని చేస్తున్నాం అంతే. అదే ఒక్కొక్క వీడియో 4-5 వేల మంది చూస్తే ఏంటి అంటే ఓకే నిజంగా క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారని అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఎట్లాగో అయితే పాయింట్అవుట్ చేసినాం కదా, ఫినిష్ చేస్తాం. సో ఈ కింది అంశాలను మనం ఒకసారి పరిశోధిద్దాం. ఓకే, సో మొత్తం శరీర బరువులో ఎముకలు మరియు కండరాలు ఎంత శాతం ఉంటాయి? ఓకే, సో ఒకసారి మనం తూకం చేద్దాం. ఓకే, సో ఒక వెయింగ్ మిషన్ అంటే ఒక తూకం చేసినటువంటి యంత్రం పైకి ఎక్కి మన యొక్క శరీరం మొత్తం బరువును నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత మన వయస్సు అండ్ తర్వాత మన యొక్క జెండరు అండ్ దాంతోపాటు మన యొక్క భారతీయ రకానికి చెందినటువంటి టైప్ అంటే మన యొక్క జాతిని బట్టి ఇది మారుతుంటుంది. సగటు ఎముక మరియు కండర ద్రవ్యరాశి శాతాన్ని కనుగొనడానికి ఆన్లైన్లో మనకు రకరకాలైనటువంటి రిఫరెన్సెస్ అయితే మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా మనం ఇక్కడ సేకరించేసి ఏం చేయాలి, ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకుంటే జనరల్ అంటే ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక అడల్ట్ మేల్స్లో కన్నా తీసుకుంటే సుమారుగా 40 నుంచి 50% మజిల్స్, వయోజన స్త్రీలు అంటే అడల్ట్ ఫీమేల్లో తీసుకుంటే 30 to 40% మజిల్స్ ఉండడం జరుగుతుంది. అదే వయోజనులందరిలో కన్నా తీసుకుంటే 12 to 15%
ఎముకల యొక్క ద్రవ్యరాశి అయితే ఉండడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అని అనుకుంటాం కానీ ఎగ్జామ్ లో కూడా ఇది ఇంపార్టెంటే. ఎట్లా అడుగుతారంటే వయోజన మానవుల్లో ఎముకల శాతం ఎంత ఉంటది శరీర బరువులో అంటే 12 నుంచి 15%. ఓకే. నెక్స్ట్ మీ యొక్క ఎముకలను కండరాల బరువును అంచనా వేయడానికి మొత్తం శరీర బరువును ఎముక శాతం అండ్ కండర శాతంతో గుణించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ తర్వాత అంచనా వేసినటువంటి ఎముక బరువు కండర బరువును నమోదు చేయాలి. వాటిని మీ మొత్తం శరీర బరువుతో పోల్చుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ వచ్చినటువంటి ఫలితాలను మీ యొక్క సహ విద్యార్థుల ఫలితాలతో పోల్చి తరగతి యొక్క సగటును లెక్కించాలి. ఇది పెద్ద పని మనకు అవసరం లేదు, ఇచ్చిండు కాబట్టి చదువుతున్నాం అంతే. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒకసారి తెలుగులో చూద్దాం. ఓకే. ఆ టేబుల్ ఒకటి ఫాస్ట్గా అయిపోయింది. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్ ఇన్ అవర్ బాడీ కెన్ మేక్. సో ఇక్కడ మనకు శరీర భాగాలు అండ్ పూర్తి భ్రమణం చేస్తాయా, పాక్షిక భ్రమణం చేస్తాయా, అంటే బెండింగ్ వంచడం వచ్చా రాదా, అండ్ దాంతో పాటు టర్నింగ్, సైడ్ రేసింగ్, అప్ డౌన్ ఆర్ ఎనీ అదర్ మూమెంట్, తిరగడం కానీ, పక్కకు లేపడం కానీ, పైకి కింద కదిలించడం కానీ, మరే ఇతర కదలికైనా మనకి ఇక్కడ జరుగుతుంది అనేది. సో మోచేయి తీసుకుంటే మోచేయి పూర్తి భ్రమణం చేస్తుందా చెప్పండి. మోచేయి అనేది జస్ట్ గా ఇంత మాత్రమే బెండ్ అయ్యేది కాబట్టి పూర్తి భ్రమణం చేయదు. పాక్షిక భ్రమణం అంటే కనీసం 180 degrees అని తిరగదు. బెండింగ్, దీన్ని జస్ట్ బెండ్ చేస్తుంది కాబట్టి ఇది. అండ్ దీన్ని పక్కకు తిప్పడం అంతా మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ భుజం కన్నా తీసుకుంటే భుజం అనేది పూర్తి భ్రమణం చేస్తుందా, పాక్షిక భ్రమణం చేస్తుందా, బెండింగ్ చేస్తుందా. నీ అంటే మోకాలు, మెడ, వేళ్ళు, అండ్ తర్వాత కాలి వేళ్ళు. ఈ వేళ్ళు అంటే చేతి వేళ్ళు అని తీసుకోవాలి. మణికట్టు అంటే బ్రిస్ట్. సో వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి మనకు అవసరం లేదు. అకాడమిక్ అయితే ఎన్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే. సో ఆ టేబుల్ మొత్తం చూసారు కదా. సో ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు అనేక దిశల్లో సులభంగా కదలగలవని, కొన్ని మాత్రం ఒకే దిశలో కదలగలవని మనం గమనించి ఉంటాం. ఆల్రెడీ మీ అందరూ ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు. కాలివేళ్ళు అనగానే కాలివేళ్ళు, మణికట్టు అనగానే మణికట్టు, చేతి వేళ్ళు అనగానే చేతి వేళ్ళు ఎట్లా వస్తున్నాయి. ఓకే. సో చేతి వేళ్ళు 180 degrees అయితే తిరుగుతాయి, కాకపోతే మనకు 360 అయితే తిరగవు. ఓకే. అయితే మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఓకేనా. సో మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది ఆలోచించండి. దానికి గల కారణం ఏంటి ఈ యొక్క వ్యత్యాసానికి? ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కీళ్ళ రకాలు, ఓకేనా, అక్కడ ఉండేటటువంటి కీళ్ళ రకాలను బట్టి అది ఆ విధంగా మూమెంట్ అయితే అవుతుంది. సో కీలు అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ ఎముకల మధ్య ఉండేటటువంటి సంధాన ప్రదేశమే. ఓకేనా, సంధాన ప్రదేశమే కీలు అనడం జరుగుతుంది. కీలు ఏం చేస్తుంది? కదలికకు వీలు కల్పిస్తుంది, కానీ స్వయంగా ఎముకలను కదిలించలేవు. ఓకేనా. ఎముకలు కదలడానికి గల కారణం ఏమిటి చెప్పండి. ఏం కావాలి, మనం ఇచ్చినటువంటి సిగ్నల్స్ బట్టి అది కదులుతుంది. ఓకే. సో ఒకసారి ఈ యొక్క ఎముక కదలికలకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా కీళ్ళ యొక్క పేర్లు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ జాయింట్, అంటే ఇది కదలిక లేనటువంటి లేదా కదలని కీళ్ళు అనడం జరుగుతుంది, లేదా పర్మనెంట్ కీస్, ఇది కదలని కీలు అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పివోట్, అంటే ఇది మనకు బొంగరపు కీలు అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు బంతి గిన్నె కీలు, అండ్ దాంతోపాటు ఇది మడత బందు కీలు. ఓకే. ఈ విధంగా కీళ్ళు అయితే ఉండడం జరుగుతుంది. సో చేతులు, మోకాళ్ళు, మడత బందు కీలు, అండ్ దాంతోపాటు ఇక్కడ చేతులు ఉన్నాయి కదా, భుజం, అండ్ ఇక్కడ తొడ భాగం, ఇక్కడ ఉండేటటువంటి బంతి గిన్నె కీలు, అండ్ మెడ అనేది బొంగరపు కీలు, అంటే మనం ఇట్లా చుట్టూ తిప్పగలుగుతాం కదా అట్లా, అంటే మరి 360 రాదు కానీ కొంత వరకు వస్తుంది. ఇదేం ఫిక్స్డ్ జాయింట్. అంటే కపాలం ఉంటుంది కదా, కపాలంలో ఎముకను కలిపేటటువంటి కీలు మనకి ఇక్కడ ఫిక్స్డ్ అయి ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే ఏం డిస్కస్ చేద్దాం. బంతి గిన్నె కీలు, బంతి గిన్నె కీలు. ఓకేనా. సో ఇదేం చేస్తుంది, దీంట్లో మనకు భుజం కీలు అనేది స్వేచ్ఛగా కదలడానికి మనకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పై చేయి ఎముక యొక్క గుండ్రని పై భాగం భుజం ఎముకలోని లోతులేని గుంటలోకి అమర్చబడి ఉంది. ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ని ఇదైతే ఏర్పరచడం జరుగుతుంది. అండ్ ఇది మనకు దేంతో కనెక్ట్ ఉంటుందంటే కాలర్ బోన్, అంటే ఈ యొక్క జాతృకతో కలపబడి ఉండడం జరుగుతుంది. ఇది భుజం యొక్క వలయాన్ని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది? షోల్డర్ యొక్క స్ట్రక్చర్ అనేది అయితే ఏర్పరుస్తుంది. అండ్ ఇది చేతిని అస్థిపంజరాన్ని కలుపుతుంది. ఒక కీల్ అనేది అస్థిపంజరాన్ని కలిపి ఇది ఏం చేస్తుంది, ముందుకి, వెనక్కి, పక్కలకి, అండ్ దాంతోపాటు వృత్తాకార కదలికలకు సాయం చేస్తుంది. ఏంటిది? ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హింజ్ జాయింట్ అంటే ఇది మడత బందు కీలు. ఇది భుజానికి భిన్నంగా ఏం చేస్తుంది, మోకాళ్ళు, మోచేతుల దగ్గర ఇది ఒకే దిశలో పనిచేస్తుంది. అంటే ఇట్లా కానీ బెండ్ అవ్వడం. ఓకే. సో ఇది మనకు నిటారుగా అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క కీలుని కీలు జాయింట్ అని అయితే అనడం జరుగుతుంది. ఇది మనకు హింజ్ జాయింట్ అనడం జరుగుతుంది.
అండ్ ఇది మనకు మోకాల్లో కూడా ఇట్లాంటి కీలు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మోకాలు చిప్ అనేటటువంటి ఒక చిన్న ఎముక కీలుని ఇదైతే రక్షించడం జరుగుతుంది. ఎముక కీలుని ఓకేనా. మోకాల్లో ఇక్కడ మనకు ఒక ఎముక చిప్ అయితే ఉంటది. అది మనకి ఒక కీలును రక్షిస్తుంది. అండ్ నెక్స్ట్ పివోట్ జాయింట్ ఓకేనా. పివోట్ జాయింట్ అంటే బొంగరపు కీలు ఓకేనా. మెడ దగ్గర ఉంటది, అంటే మెడ ఆ యొక్క బొంగరపు కీలు. ఇది మనం తలను వద్దు అన్నట్టు ఊపడానికి ప్రయత్నం చేయండి, ఎట్లా కదులుతుంది? హారిజంటల్ కదులుతుంది కదా. దానికి గల కారణం ఏమిటి? మనకి ఇది బొంగరపు కీలు అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ మన యొక్క చేతిని మెడ వెనుక భాగంలో ఉంచి ఆ యొక్క సున్నితమైనటువంటి కదలికను మనం ఎట్లా కదులుతుందని మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ పుర్రె అనేది ఈ యొక్క ఇరుసు కీలు ద్వారా వెన్నుముకకు కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది? వెన్నుముకకు కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మనకు తలుపు గొల్లెంలో గూడులో తిరిగినట్లుగా తల అటు ఇటు తిరగడానికి, అంటే ఇప్పుడు డోర్ ఉంటది కదా, డోర్ లో హింజ్ ఎట్లయితే ఇట్లా ఇట్లా తిరుగుతుంటుందో ఇది కూడా అదే విధంగా తిరుగుతూ ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ జాయింట్స్. ఫిక్స్డ్ జాయింట్స్ అంటే పెద్దది ఏం లేవు, ఏముంది? పుర్రె అంటే మెదడు, కళ్ళు, చెవులు ఇవన్నీ ఉండేటటువంటి అమరి ఉన్నటువంటి ఒక ఎముకలకు కూడా, ఆ యొక్క ఎముకలకు కూడా ఈ యొక్క గట్టి కవచం. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఎముకలు ఒక స్థిరమైనటువంటి కీళ్ళ ద్వారా అరేంజ్ చేసి ఉంటాయి. వాటిని మనం ఫిక్స్డ్ జాయింట్స్ అని అంటాం. ఎముకల్లో మనకి ఇక్కడ పుర్రె ఎముకలు ఏమైతే కదలవు, ఒక దవడ ఎముక తప్ప మిగిలిన ఇది కూడా కదలదు. దీనివల్ల శరీరం కదిలించినప్పుడు కూడా మెదడు సురక్షితంగా ఉంటుంది, ఎందుకంటే అదంతా కూడా ఫిక్స్డ్ కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడీ టు గో బియాండ్. సో ఎముక మధ్యలోని మూల కణాలు అనేవి విభజన చెంది కొత్త కణాలను తయారు చేయగలిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలు. ఎముక మధ్య మార్పిడిలో లుకేమియా వంటి రక్త క్యాన్సర్ లేదా తలసేమియా వంటి రుగ్మతలు ఉన్నటువంటి రోగులకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి మూల కణాలను తీసుకొని ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఎముక మధ్య మార్పిడిలో హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాన్సెస్. ఓకే. సో ఇక్కడ చూడండి అన్ని రకాలైనటువంటి డాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇక్కడ భారతీయ శాస్త్రీయ ఉంది, అండ్ దాంతో పాటు ఫోక్, అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? జానపద నృత్యాల్లో వివిధ భంగి వివిధ భంగిమలను ఒకసారి గమనించండి. మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు? ప్రతి కీలు ఎటువంటి కదలిక వీలు కల్పిస్తుందని మీరు అనుకుంటున్నారు? చూడండి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ స్ట్రెచ్, ఇక్కడ చూడండి ఏ విధంగా మూవ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కెలిటల్ సిస్టమ్ అంటే అస్థిపంజర వ్యవస్థ. సో కీళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎముకల గురించి డిస్కస్ చేసుకుని గట్టిన ఈ యొక్క టోటల్ డేటాను కూడా కవర్ అప్ చేసుకుంటే పని అయిపోతుంది. ఓకే. స్కెలిటల్ సిస్టమ్ అంటే ఈ యొక్క అస్థిపంజర వ్యవస్థ. ఓకే. అస్థిపంజర వ్యవస్థ కన్నా తీసుకుంటే ఇది మనకు ఏం చేస్తుంది? బలాన్ని అందించేటటువంటి సున్నితమైనటువంటి అంతర్గత అవయవాలను రక్షించేటటువంటి ఎముకల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క అస్థిపంజర వ్యవస్థ. మరి దీంట్లో ఏముంటుందండి? మేజర్ గా పుర్రె ఉంటుంది, అండ్ దాంతోపాటు వెన్నెముక ఉంటుంది, అండ్ దాంతోపాటు పక్కటెముకల యొక్క పంజరం ఉంటుంది. దీన్ని మనం రిబ్ కేజ్ అని అంటాం. ఓకేనా. పుర్రె అడుగు భాగం నుంచి మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? వెన్నుపూస అనేటటువంటి అనేక చిన్న ఎముకలతో కూడినటువంటి వెన్నుముక అనేది బయలుదేరుతుంది. దాన్ని మనం ఏమంటాం? బ్యాక్ బోన్ లేదా వెట్రిబ్రల్ కాలం అంటే స్పైన్ అనడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకు వంగే స్తంభం లాగా ఇది విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇది శరీరానికి ఆధారాన్ని అందించి మన నిటారుగా నిలబడడానికి కారణం అవుతుంది. ఓకే. సో ప్రతి వెన్నుపూస మధ్య కూడా మృదులాస్థి డిస్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది, అండ్ దాంతోపాటు ఇది మనకు ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. అందువల్ల మనం అంతర్గత వెన్నుపాముకు గాయం కాకుండా వంగగలము, అండ్ దాంతోపాటు దాన్ని మనం మెలి తిప్పగలం. అంటే మన నడువుని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పుతాం కదా, సో అప్పుడు కూడా మన నడుమే విరిగిపోదు. ఓకేనా. మన కింది బెండ్ అయి లేచినా మనకైతే నడుము విరిగిపోదు. దానికి గల కారణం ఈ యొక్క కార్టిలేజ్ డిస్కులు అనేవి మనకి ఇక్కడ కుషన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్, కెన్ యూ ఫీల్ ద బోన్స్ అండర్ చెస్ట్? ఓకేనా. వాటి మన రిప్స్ అని అంటాం, వాటి మనం ఏంటాం? పక్కటెముకలు అంటాం. మానవుల్లో ఎన్ని ఉంటాయండి? 12 జతల పక్కటెముకలు ఉంటాయి, అండ్ ఇవన్నీ కలిసి పక్కటెముకల యొక్క పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఏమి ఏర్పరుస్తాయి? పక్కటెముకల యొక్క పంజరాన్ని ఏర్పరుస్తాయి. ఈ యొక్క పక్కటెముకల పంజరంలో మనకి ఏముంటాయి? గుండె ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు ఊపిరితిత్తులు లాంటి కీలకమైనటువంటి అవయవాలను రక్షించడానికి ఒక రక్షణ పంజరంలా ఇది పనిచేయడం జరుగుతుంది. హౌ కెన్ సచ్ ఏ స్ట్రాంగ్ కేజ్ మూవ్? ఓకేనా. సో మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇంత బలమైనటువంటి పంజరం ఎలా కదులుతుంది, అండ్ అది ఎందుకు కదలాలి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ యొక్క పక్కటెముకలు వెనుక వైపు ఉన్నటువంటి వెనుపాముకు మరియు ముందున్నటువంటి రొమ్ము ఎముక కూడా అతుక్కొని ఉండడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు మృదులాస్థి ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఓకేనా. ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి మృదులాస్థి ద్వారా ఇది కనెక్ట్ చేయబడి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే శ్వాస తీసుకునేటప్పుడు
పక్కటెముకల యొక్క పంజరం అనేది ఏమవుతుంది, వ్యాకోచించి సంకోచించడానికి అనుమతిస్తుంది. ఈ యొక్క కదలిక వల్ల శరీరంలో ఉన్నటువంటి ఛాతిలోని గాలిని పెంచి తగ్గించడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశించడం అండ్ దాంతో పాటు బయటికి రావడానికి వీలు కలుగుతుంది. ఒకవేళ అస్థిపంజరంలో మనకి ఒక పక్కటెముకలు కదలలేదనుకోండి, ఊపిరి తీసుకోలేము. ఒకవేళ పక్కటెముకలకు గాయమైంది అనుకోండి, అప్పుడేమవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అంటే బ్రీతింగ్ తీసుకోవడం చాలా బాధాకరంగా, కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఎముకలు అనేవి మనకు నొప్పి చేస్తాయి కాబట్టి. ఓకే. నెక్స్ట్ మీ అందరికి తెలిసిందే సూర్య నమస్కారం అనేది దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ యోగా. రీసెంట్ గానే అయిపోయింది, జూన్ 21 రోజు యోగా దినోత్సవం కూడా అయిపోయింది కదా. ప్రాచీన భారతీయ గ్రంథాల్లో వివరించబడినటువంటి యోగాలు మనకు శారీరక ఆసనాల గురించి అండ్ దాంతో పాటు శ్వాస ధ్యానం అనేది దీంట్లో మనకు రావడం జరుగుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని, శరీర భంగిమను, శ్వాసను మెరుగుపరుస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని, జీవనశైలి వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుందని ఏం చెప్తుంది ఈ పరిశోధనలు అనేవి వివరించడం జరుగుతుంది. అయితే ఆరోగ్య మరియు శ్రేయస్సు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటాం. అవునా? సరైన శరీర భంగిమను పాటించడం, సరైన పోషకాహారం, క్రమం తప్పనటువంటి వ్యాయామం, యోగా అనేది మన యొక్క ఎముకలను ఏం చేస్తుంది, బలంగా తయారు చేస్తుంది, కండరాలను ఫిట్గా అంటే ఆరోగ్యంగా చేస్తుంది, కీళ్ళకు ఫ్లెక్సిబిలిటీ అంటే వశ్యతను అందిస్తుంది, శరీరం అనేది బిగుసుకుపోకుండా కాపాడడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, మనం జస్ట్ జనరల్ నమస్కారం చేయాలి. ఆ తర్వాత మన యొక్క 2 హ్యాండ్స్ డైరెక్ట్ ఎక్స్టెన్షన్ చేసి ఇట్లా సి షేప్ లో రివర్స్ సి లోకి తీసుకురావాలి. తర్వాత సేమ్ స్పీడ్ తోటి మళ్ళీ మన యొక్క టూస్ ని పట్టుకోవాలి. ఇక్కడ ఇది బెండ్ చేయొద్దు, ఇది స్ట్రైట్ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏం చేయాలి, హ్యాండ్స్ అట్నే ఉంచేసి ఒక లెగ్ ని ఇట్లా బ్యాక్ కి తీసుకురావాలి. ఓకే. తర్వాత డైరెక్ట్ ఈ యొక్క లెగ్ ను కూడా ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ మిస్ అయింది, ఈ యొక్క లెగ్ ను కూడా ఇటు తీసుకురావాలి. ఆ తర్వాత మన యొక్క నడుము భాగాన్ని ఇట్లా లేపేసి డైరెక్ట్ ఇట్లా తీసుకుని రావాలి. తర్వాత ఇట్లా లేపాలి. సేమ్ మళ్ళీ ఇదే స్టెప్ మళ్ళీ రిపీట్ అయింది. సేమ్ ప్రాసెస్ లో ఇక్కడనే లెఫ్ట్ లెగ్ తీసుకుంటే ఇక్కడ రైట్ లెగ్, ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్, అట్లా. తర్వాత మళ్ళీ ఇదే పొజిషన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది అండ్ సేమ్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది అండ్ నెక్స్ట్ నార్మల్ నుంచి మళ్ళీ ఇట్లా మనం డైలీ రిపీట్ చేస్తూనే ఉండాలి. అంటే డైలీ అంటే ఒకటేసారి మనం ఒక గంట సేపు చేయాలి, అరగంట సేపు చేయాలి. అట్లా చేస్తూ ఉంటే బాడీలో మనకు మొత్తం మూమెంట్ అంతా కూడా అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక సైంటిస్ట్ గురించి డేటాను డిస్కస్ చేద్దాం. సో ఒక కణ నుంచి జీవిగా టూటిపోటెన్సీ సంబంధించి డేటా ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. ఓకే. సో 1958లో ఎఫ్సి స్టీబర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పరిశోధన చేయడం జరిగింది. అది ఏంటంటే క్యారెట్ యొక్క ప్రసరణ పోషక కణజాలంలోని ఒకే కణాలు ఒక పూర్తి మొక్కను పునరుత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఈయన నిరూపించడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇది చేసినటువంటి మొదటి వ్యక్తి కూడా ఈయన, ఎవరు, ఎఫ్సి స్టీబర్డ్. ఓకే. సో ఈయన ఏం చేసిండు, ఆయన తన యొక్క బృందంతో కలిసి ఏ మొక్క మీద పరిచయం చేసిండు, క్యారెట్ మొక్కకు సంబంధించినటువంటి ఎడల భాగంగా క్యారెట్ యొక్క పోషక కణజాల కణాలను ఉపయోగించి ఒక ప్రయోగాన్ని నిర్వహించిండు. ఓకే. సో ఆయన ఏం చేసిండు, ఈ యొక్క కణాలను సరైనటువంటి పరిస్థితుల్లో సింపుల్ షుగర్స్ అంటే సరళ చక్కెరలు అండ్ దాంతో పాటు హార్మోన్స్ కలిగినటువంటి పోషక మాధ్యమంలో ఉంచిండు. ఆ యొక్క పోషక కణజాల కణాలు విభజన చెంది ఒక కణాల సమూహంగా ఏర్పడడాన్ని, అది క్రమంగా విభజన చెంది రూపాంతరం చెంది ఒక మొక్కగా మారడాన్ని ఆయన గమనించారు. ఓకే. అయితే దీన్ని బట్టి మనం మొక్కల యొక్క కణజాల కణాలు మొదట విభజన చెందే సామర్థ్యాన్ని తిరిగి పొందడం జరుగుతుంది అనేది అతను గమనించిండు. ప్రత్యేకత లేనటువంటి కణాల యొక్క అవ్యవస్థీకృత సమూహంగా మారుతుందని మనకి ఇక్కడ తెలవడం జరుగుతుంది. ఓకే. సో వీటిని సరైనటువంటి పరిస్థితుల్లో పోషకాలు, పెరుగుదల రసాయనాలతో పెంచినప్పుడు అవి మరింతగా విభజన చెంది తిరిగి రూపాంతరం చెంది వేర్లు, కాండం, చివరికి పూర్తి మొక్కగా ఏర్పడతాయి. ఓకే. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క డేటా గురించి ఒక ఐడియా వచ్చింది. అంటే ఒక కణం నుంచి ఏ విధంగా ఒక మొత్తం మొక్క ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనకు ఒక ఐడియా వచ్చింది. సో వీటికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసినటువంటి పర్సన్ 1958లో ఎఫ్సి స్టీబర్డ్ అనేటటువంటి పర్సన్. ఓకే. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే. అయితే ఈ విధంగా కొన్ని పరిపక్వ మొక్క కణాలు నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక కొత్త మొక్కగా అభివృద్ధి చెందడానికి, అవ్యవస్థీకృతం కావడానికి, విభజన చెందడానికి, తిరిగి రూపాంతరం చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మొత్తం ప్రాసెస్ ని ఏమంటామంటే టొటిపోటెన్సీ అనడం జరుగుతుంది. ఓకేనా? టొటిపోటెన్సీ అని అయితే అనడం జరుగుతుంది. సో ఇక టొటిపోటెన్సీలో మనకి ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క ఏదైతే కణాలను మీరు తీసుకొని పరిశోధన చేసిరో ఆ కణాలను మనం టొటిపోటెంట్ కణాలను అయితే అనడం జరుగుతుంది. ఇవి ఒక సంయుక్త బీజం విభజన చెంది పూర్తి జీవిగా రూపాంతరం చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకేనా? దానికి సంబంధించినటువంటి మొత్తం స్ట్రక్చర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఈ మొత్తాన్ని ఒకసారి తెలుగులో చూద్దాం, ఎందుకంటే ఇంగ్లీష్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ తెలుగు తెలుగు అని అంటా ఉంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసినాం, ఒక క్యారెట్ని తీసుకున్నాం, క్యారెట్లో ఒక స్లైస్ తీసుకున్నాం, ఒక ముక్కని తీసుకున్నాం. ఓకేనా, సో దీన్ని మనం ఏం చేసినాం, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసినాం, 2 ఇంచ్ సైజు ఉండేటటువంటి ముక్కలు కత్తిరించాం. సో దీని మొత్తాన్ని పోషక మాధ్యమంలో వృద్ధి చేయడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ కణాలు ఏమవుతున్నాయి, ఏకకణ జీవులు విడివిడిగా ద్రవంలో చేరినాయి కదా, ఇవన్నీ కూడా ఒంటరిగా ఇక్కడ మనం స్వేచ్ఛగా ఉన్నటువంటి ఒంటరి కణాలు విభజన చెందడం ప్రారంభించినాయి, అంటే ఒక్కొక్క కణం కూడా విభజన చెందడం జరిగింది. తర్వాత కణజాల వర్ధనం ప్రాసెస్ ద్వారా మనకి ఇక్కడ ఒకే కణం అభివృద్ధి చెందుతున్నటువంటి పిండ మొక్కగా మారడం జరిగింది. ఆ తర్వాత అదే ఇక్కడ ఉన్నటువంటి కణజాల వర్ధనం ప్రాసెస్ ద్వారా ఈ యొక్క పిండం కాస్త మనకేమైంది, ఒక మొక్కగా మారడం జరిగింది. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మట్టిలో నాటిన తర్వాత మనకు అది పెద్ద మొక్కగా మారడం జరిగింది. అంటే దీంట్లో ఉన్నటువంటి యొక్క చిన్న భాగం నుంచి మనకి ఇదంతా వచ్చేస్తుంది. ఓకే, ఇది క్యారెట్ యొక్క పునరుత్పత్తి. ఓకే, సో ఈయన చేసినటువంటి పరిశోధనల ప్రకారంగా మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తుండు, ఎఫెక్ట్ ఆఫ్ లైట్, ఎయిర్, న్యూట్రియన్ మీడియం ఆన్ గ్రోత్ ఆఫ్ ద కల్చర్డ్ ప్లాంట్ సెల్. సో ఇక్కడ మనకు వర్ధనం చేసినటువంటి మొక్కల యొక్క కణాల పెరుగుదలపై కాంతి, గాలి, పోషక మాధ్యమం యొక్క ప్రభావాన్ని కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, ఒకటి పోషక మాధ్యమంలో కూర్పు పాయింట్ ఆఫ్ ఇక్కడ మనం డేటా తీద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ప్రారంభ బరువు నుంచి కణాల యొక్క తాజా బరువులో పెరుగుదల గురించినటువంటి డేటా చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకు కాంతి ఉంది, గాలి లేదు. ఓకే, అటువంటి టైంలో ఘన పదార్థం పోషకాలు ఇచ్చినా సరే మనకి ఎయిర్ లేదు కాబట్టి అది పడిపోయింది. గాలి ఉంది, దాంతోపాటు కాంతి ఉంది. ఓకేనా, గాలి ఉంది, కాంతి ఉంది. ఇక్కడ మనం ద్రవ పదార్థం తీసుకున్నాము, దాంతో న్యూట్రియంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ద్రవ పదార్థం మీడియం అంటే మాధ్యమం ఇచ్చినాము, అప్పుడు ఏమైంది, 20% పెరిగింది. కాంతి లేదు, ఓన్లీ గాలి మాత్రమే ఉంది, లిక్విడ్ ఇచ్చినాము, న్యూట్రియంట్స్ ఇచ్చినాము, ఏమైంది, పడిపోయింది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఖచ్చితంగా కాంతి కావాలి, దాంతోపాటు గాలి కావాలి. కాంతి గాలి రెండు ఉన్నప్పుడే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది, మొక్క యొక్క వెయిట్ అనేది మనకి ఇక్కడ పెరుగుతుంది. ఓకేనా, సో అంటే ఆ యొక్క ప్రాసెస్లో అభివృద్ధి అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేసినాం, వాటి గురించి ఏమేమి డేటా వచ్చినాయి, మనం ఇక్కడ ఏం తెలుసుకున్నాం, ఒకటి క్యారెట్ యొక్క పోషక కణజాల కణాల యొక్క లక్షణాల గురించి మీరు ఏ నిర్ధారణకు వచ్చారు, అండ్ దాంతోపాటు ఏది అత్యధిక మరియు అత్యల్ప జీవ ద్రవ్యరాశి అంటే బయోమాస్ సంబంధించి పొందడం జరుగుతుంది, వాటికి గల కారణాలు ఏంటివి, క్యారెట్ కణాల బదులుగా జంతు కణాలను వృద్ధి చేస్తే ఇదే ఫలితం మనకు లభిస్తుందా. ఓకే, అండ్ దాంతోపాటు పై అధ్యయనానికి సంబంధించి ఏదైనా వాణిజ్యపరమైనటువంటి 2 అనువర్తనాలను ఆలోచించి పేర్కొనండి. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా. ఇది స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతుంది, మనకు పనికిరాదు. అండ్ నెక్స్ట్ బ్రింగింగ్ సైన్స్ అండ్ సొసైటీ. ఓకే, ప్రకృతిలో మొక్కల వ్యాధి యొక్క నిపుణులు అంటే ప్లాంట్ ప్యాథాలజిస్టులు మొక్కల్లో క్రౌన్ గాల్, ఇక్కడ కనిపిస్తున్న క్రౌన్ గాల్ డిసీజ్ అండ్ యొక్క వ్యాధిని గుర్తించడం జరిగింది. ఈ వ్యాధిలో వేగవంతమైనటువంటి మరియు అదుపు లేనటువంటి కణ విభజన కారణంగా మొక్కల కాండాలపై కణుతులు లాంటి అంటే ట్యూమర్ లాంటి వాపులు అయితే కనిపించడం జరుగుతుంది. వీటిని మనం అగ్రోబాక్టీరియం ట్యూమే ఫ్యాసిన్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ వ్యాధిని నయం చేయడం మాత్రమే వీళ్ళు ప్రయత్నించకుండా ఈ బ్యాక్టీరియా తన జన్యు పదార్థాన్ని మొక్క కణాల్లోకి ఎలా బదిలీ చేస్తుందో కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క జ్ఞానాన్ని తర్వాత మొక్కల యొక్క కణజాల సాగు మరియు జన్యు ఇంజనీరింగ్ లో దీన్ని ఉపయోగించడం జరిగింది. అయితే నేడు ఈ యొక్క విలువైనటువంటి ఫైటోకెమికల్స్ కానీ మెరుగైనటువంటి పంటలు మరియు వ్యాధి నిరోధక రకాలైనటువంటి ఉత్పత్తుల కోసము మొక్కల్లో ఉపయోగకరమైనటువంటి జన్యువులను ప్రవేశపెట్టడానికి అండ్ దాంతోపాటు అగ్రోబాక్టీరియాని ఒక సాధనంగా వీళ్ళైతే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇదేంత యూజ్ ఏం కాదనుకోకండి, ఇది బయోటెక్నాలజీ వాటిల్లో వస్తుంది. ఓకే, ఇక్కడతో మనకి చాప్టర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోతాం, అంటే ఎంటైర్ చాప్టర్ యొక్క క్విక్ రివిజన్. కణజాలాలు అనేవి నిర్దిష్ట విధులను నిర్వహించడానికి కలిసి పనిచేసేటటువంటి ఒక రకమైనటువంటి కణాల సమూహమే. ఓకేనా, ఈ యొక్క కణజాలంగా అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొక్కలు మరియు జంతువుల్లో జీవక్రియలు నిర్వహించడానికి వివిధ కణజాలాలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. మొక్కల కణజాలాలను వాటి యొక్క విభజన సామర్థ్యాన్ని బట్టి స్థూలంగా విభాజ్య మరియు శాశ్వత కణజాలాలుగా వీటినైతే మనం వర్గీకరించడం జరుగుతుంది. ఓకేనా, సో విభాజ్య కణజాలాలుగా, శాశ్వత కణజాలాలుగా. అండ్ నెక్స్ట్ క్రియాత్మకంగా
మనకి ఇక్కడ మొక్కల కణజాలాలను రక్షణ కణజాలము అండ్ దాంతోపాటు సహాయక కణజాలం అండ్ దాంతోపాటు ఇక్కడ ప్రసరణ కణజాలంగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాహక కణజాలం ప్రసరణ కణజాలంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ టిష్యూస్ అంటే శాశ్వత కణజాలాలు సరళమైనటువంటివి లేదా ఏముంటాయి కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైనటువంటి వాటిగా కూడా ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అంటే ఒక సరళ శాశ్వత కణజాలాల్లో మృదు స్థూల కోణ మరియు దాంతోపాటు దృఢ కణజాలాలు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సంక్లిష్ట శాశ్వత కణజాలాల్లో మనకి ఇక్కడ దారువు పోషక కణజాలాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ మొక్క యొక్క అన్ని భాగాలకు నీటిని మరియు ఆహారాన్ని సరఫరా చేస్తుంది. ఇదే నీటిని పంపిస్తే ఇదేమో ఆహారాన్ని సరఫరా చేస్తుంది. అండ్ నెక్స్ట్ జంతువు కణాలు కన్నా తీసుకుంటే ముఖ్యంగా 4 రకాలు. ఒకటి ఏంటిదని ఉపకళా కణజాలం, సంయోజ కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. అండ్ నెక్స్ట్ ఉపకళా కణజాలం యొక్క శరీరం బయటి యొక్క పొరను లేదా అంతర్గత అవయవాలను రక్షణ మరియు ఇతర విధులను నిర్వహించడానికి రక్షక పొరను ఏర్పరచడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూస్ అంటే ఈ యొక్క సంయోజక కణజాలం అనేది శరీరంలోని వివిధ అవయవాలను అండ్ దాంతోపాటు కణజాలాలను అనుసంధానించడానికి వాటికి ఆధారాన్ని అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కండర కణజాలం. సో ఇక కండర కణజాలం కన్నా తీసుకుంటే ఇక కండర కణజాలం చలనం కోసం స్వచ్ఛంద మరియు అసంకల్పిత కదలికలను మరియు శరీరంలో ఇతర కదలికలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నర్వస్ టిష్యూ అంటే ఒక నాడీ కణజాలం అనేది ఏం చేస్తుంది ఈ ప్రచోదనాలను స్వీకరించడానికి ప్రసారం చేయడానికి న్యూరాన్లను కలిగి ఉండడం జరుగుతుంది మరియు ఇది శరీర కార్యకలాపాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్ స్కెల్టల్ సిస్టమ్ అంటే ఈ యొక్క అస్థిపంజర వ్యవస్థ అవయవాలను రక్షిస్తుంది అండ్ దాంతోపాటు ఆధారాన్ని కూడా అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్నవర్ బాడీ అంటే మన యొక్క శరీరంలో నాడీ వ్యవస్థ నియంత్రణలో కండరాలు మరియు ఎముకల యొక్క అంటే కండర అస్థిపంజర వ్యవస్థ సమన్వయం ద్వారా కదలిక అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు మనకి ఎన్సీఆర్టీలు ఇచ్చినటువంటి డేటా ఉంది. ఇదంతా కూడా మనకి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అవసరం లేదు, మన దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 179 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఒరిజినల్ ఎన్సీఆర్టీ ఇది. ఇక్కడ మీరు విన్నదంతా కూడా జస్ట్ వాట్ ఈజ్ వాటినే క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు అక్కడ పర్ఫెక్షన్ వస్తుంది. ఓకేనా? థియరీ కాన్సెప్ట్ ఎప్పుడైనా అంతే బోరింగ్ గానే ఉంటుంది. మనం ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే వీటి యొక్క అప్లికేషన్స్ అక్కడ తెలుస్తుంటాయి, వీటి యొక్క ఇంపార్టెన్స్ అక్కడ తెలుస్తుంటుంది కాబట్టి దెన్ మనకు అక్కడ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనా? సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఎన్సీఆర్టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్ని శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేట్స్ అనేవి మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.